దయచేసి ప్రతి పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను. మీ రిలేటివ్స్ గానీ, మీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు చెప్పారని అస్సలు హాస్పిటల్‌కి తీసుకెళ్ళకండి. మీ బేబీకి ఏ హాస్పిటల్ సూట్ అవుతుందో ఆ హాస్పిటలే చూపించండి. ఎందుకంటే అన్ని హాస్పిటల్ బేబీకైతే సెట్ అవ్వవనమాట. మా రిలేటివ్స్‌లో ఒక ఆయన చెప్పారని చెప్పేసి మేము కాకినాడలో కోకిల రెస్టారెంట్ అపోజిట్‌లో ఉన్నది ఈ పద్మ చైల్డ్ హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళాం. ఇక్కడ స్టాఫ్ అంటే మరీ దరిద్రం అనమాట. దరిద్రమే చెప్పాలింకా. అసలు ఫీవర్ చెక్ చేయాలి అని మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదు. అండ్ ఇంకా హైట్ అండ్ వెయిట్ చూసే పద్ధతి కూడా నాకైతే నచ్చలేదనమాట. సో అక్కడ ఒకటి ఉంటే ఒకటైతే రాశారనమాట. అట్లీస్ట్ నేమ్ కూడా చాలా రెగ్యులర్ గా అయితే నేమ్ కూడా సరిగ్గా రాయలేదు. ఇంకా డాక్టర్ విషయానికి వస్తే అనమాట, డాక్టర్ అయితే మాక్సిమం బేబీని అయితే చెక్ చేయలేదు. సెటస్కోప్ ఉంటుంది, దానికైతే చెక్ చేయలేదు అసలు. అండ్ ఏంటి ఇష్యూ అనేది కూడా తెలియదు. మాక్సిమం డాక్టర్ చెప్తేనే తెలుస్తుంది అనుకున్నాం. బట్ మా డాక్టర్ కూడా ఏం చెప్పలేదు. సో సమ్ యాంటీబయాటిక్ అయితే రాశారు. మా హస్బెండ్ అయితే ఇంకా అసలు నచ్చలేదని చెప్పేసి మా రెగ్యులర్ గా ఉండే హాస్పిటల్ గా తీసుకెళ్ళాం అనమాట. నెక్స్ట్ డే చాలా ఫీవర్ కూడా అసలు తగ్గలేదని చెప్పేసి అక్కడ ప్రాసెస్ ఇక్కడ ప్రాసెస్ మీకు చెప్తాను. నెక్స్ట్ వీడియో అయితే నేను పెడతాను. అండ్ అంటే మినిమం ప్రాసెస్ ఉంటుంది. 3 స్టెప్స్ అంటే ఫీవర్ చెక్ చేయాలి, హైట్ చెక్ చేయాలి, అండ్ వెయిట్ చెక్ చేయాలి. అండ్ వాట్ ఏంటి ఎన్ని రోజులు పెట్టి ఏంటి అనేది కొంచెం అబ్జర్వేషన్ అనేది కొంచెం మనం పేషెంట్ కి చెయ్యాలన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ లేదని నేను చెప్తున్నాను అనమాట. అన్ని హాస్పిటల్ ఇలా ఉండవు. సో నేను కొన్ని చెప్తున్నా, మీ బేబీకి ఏది సూట్ అవుతుందో అదే